హలో అండి, నేను డాక్టర్ రితేష్ రెడ్డి, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అట్ ఆర్కో హాస్పిటల్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పేరు కాన్స్టిపేషన్. కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం. పేషెంట్కి మోషన్స్ 3 సార్లు కంటే తక్కువ రావడం ఒక వారంలో, లేదా స్టూల్ కన్సిస్టెన్సీ హార్డ్గా ఉండడం, లేకపోతే ఫ్రీక్వెన్సీ తగ్గడం, వీటన్నిటిని కాన్స్టిపేషన్ అంటాం. సో కాన్స్టిపేషన్ పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఫైబర్ ఇంటేక్ పెంచడం, పీచు పదార్థాలు ఫుడ్లో, అరటిపండు, పపాయాలు, ఆకుకూరలు ఇలాంటివి. ఫ్లూయిడ్ ఇంటేక్ 4-5 లీటర్ల వాటర్ రోజుకు తీసుకోవడం. మొబిలిటీ రోజుకు ఒక 30 మినిట్స్ దాకా నడవడం. లాస్ట్కి ఏమంటామంటే, పేషెంట్ ఎవరైతే దీర్ఘకాలికంగా కాన్స్టిపేషన్తో బాధపడుతున్నారో వాళ్ళకి కొలనోస్కోపీ అని ఒక చిన్న టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఈ టెస్ట్ ఎందుకు చేస్తామంటే, ఇక్కడ మోషన్స్ ద్వారంలోంచి కెమెరా పెట్టి పెద్ద పేగులు చూసేవి, ఏమైనా చిన్న చిన్న కొలోనిక్ పాలిప్స్ లాంటివి ఏమైనా ఉంటే అవి తీసేయడం జరుగుతుంది. ఈ పాలిప్ అన్నది అర్లీ స్టేజ్లో తీసేయడం వల్ల అది మళ్ళీ సైజులో పెద్దగా అవ్వకుండా, క్యాన్సర్ కారకం కాకుండా చూసి తొలగించే ప్రక్రియనే కొలనోస్కోపీ. థ్యాంక్ యూ.